పాకిస్తాన్ పై భారత్ విధించిన నిషేధంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా భారతీయ పోర్టుల్లో పాకిస్తానీ నౌకలను నిషేధించడంతో ఎగుమతులు దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత మే 2 నుంచి భారత్ అనుసరిస్తున్న కఠిన వైఖరితో పాకిస్తాన్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ధరలు పెరిగి వ్యాపారస్తులు గగ్గోలు పెడుతున్నారు. పాకిస్తాన్ పత్రిక డాన్ ఈ అంశంపై ఓ కథనాన్ని ప్రచురించింది. పాకిస్తాన్ నౌకలపై నిషేధం విధించడంతో భారీ నౌకలు కరాచీ పోర్టులోనే లంగర్ వేసుకుని ఎదురు చూస్తున్నాయి. భారత పోర్టుల్లో అనుమతి లేకపోవడంతో సాధారణంగా జరగాల్సిన ఎగుమతులు దిగుమతుల్లో 30 నుంచి 50 రోజుల మేర ఆలస్యమవుతోంది. భారత్ విధించిన నిషేధంతో లాజిస్టిక్స్ ధరలు గణనీయంగా పెరిగాయి. బీమా ఖర్చులు, ఆపై షిప్పింగ్ ధరలు భారీగా పెరిగాయని పాకిస్తాన్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. భారత్ నిషేధం విధించిన తొలి నాళ్లలో పాకిస్తాన్ దొడ్డిదారిలో సరుకు రవాణాకు సిద్ధమైంది. అయితే భారత్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఈ తరహా ఎగుమతులు దిగుమతులపై కొరడా జులిపించడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో పాక్ ఉంది. యుఏఈ, శ్రీలంక, సింగపూర్ వంటి దేశాల నుంచి పాక్ పంపే సరుకులను కట్టడి చేసేందుకు ఆపరేషన్ డీప్ మాన్ఫెస్ట్ ను ప్రారంభించింది. ఫలితంగా 39 కంటైనర్స్లోని 9 కోట్ల విలువ చేసే 1100 మెట్రిక్ టన్నుల సరుకు సీజ్ అయింది. పాక్ ఈ సరుకును యుఏఈలో తయారైనట్లు తప్పుడు రికార్డులను సృష్టించి భారత్కు తరలించింది. కరాచీ, కాసిం పోర్టులు పాక్ ఎగుమతులు దిగుమతులకు అత్యంత కీలకం. వీటికి దన్నుగా గ్వాదర్ పోర్టు ఉంది. ఈ 3 పోర్టులు ఆ దేశ జీడీపీకి 0.5% వాటాను అందజేస్తాయి. ఈ పోర్టుల ద్వారా పాక్ ప్రభుత్వానికి ఏటా 15,000 కోట్ల మేర ఆదాయం లభిస్తుందని అంచనా. భారత్ ఆంక్షల తర్వాత పోర్టుల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం పడిపోయింది. ఇక భారత్ నుంచి 2018లో ఇరు దేశాల మధ్య $2.41 బిలియన్ మేర వాణిజ్యం జరగ్గా 2024లో అది $1.2 బిలియన్ల పడిపోయింది. పహల్గాం దాడితో ఈ సంబంధాలు మరింత క్షీణించాయి. గడిచిన వారం రోజుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం పలు ఉత్పత్తుల ధరలను పెంచగా నిత్యావసరాలకు రెక్కలొచ్చే పరిస్థితి ఉంది. ఎల్పీజీ సిలిండర్ ధరను ప్రభుత్వం ₹50 పెంచింది. గతంలో సబ్సిడీ సిలిండర్ ధర భారత కరెన్సీలో 120 ఉండగా ప్రస్తుతం 180కి చేరుకుంది. నాన్ సబ్సిడీ సిలిండర్ల ధర 303 నుంచి 455కు పెరిగింది. గత వారంలో పెట్రోల్ ధర లీటరుకు ₹78.56 నుంచి ₹80.02కు చేరింది. డీజిల్ వచ్చేసి ₹79.84 నుంచి ₹82.26కు చేరింది. జూలై 1 నుంచి ఈ ధరలు మరింత పెరగనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, భారత్ విధించినటువంటి నిషేధాజ్ఞలతో ఎటువంటి సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అన్నటువంటి విషయాలు మనకు లైవ్ లో ఢిల్లీ నుంచి రామకృష్ణ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ప్రస్తుతం ఏంటి పొజిషన్ పాకిస్తాన్ లో, ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఒకవైపు మన నిషేధంతో సిచ్యువేషన్ ఎలా ఉంది పాకిస్తాన్ లో? ఇక చూసుకున్నట్టుగైతే పాకిస్తాన్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ముఖ్యంగా ఈ పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కి నిజంగా చెప్పాలంటే అసలే ఆల్రెడీ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది. భారత్ తో యుద్ధం చేసిన తర్వాత ఇంకా అధ్వాన స్థాయికి వెళ్ళిపోయింది. మరి వాళ్ళ వ్యాపారాలు తగ్గిపోయినాయి, ఆదాయాలు తగ్గిపోయినాయి, ప్రజల జీవనోపాధి లేదు. దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే ముఖ్యంగా భారత గగనతలాన్ని మూసేసింది, అలాగే నౌకా వ్యాపారాన్ని కూడా మూసేసింది. పాక్ చెందినటువంటి ఎలాంటి షిప్పులు కూడా భారత్కి ఎంటర్ కాకుండా ఎగుమతి దిగుమతులను కూడా టోటల్ గా బంద్ చేసేసింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, ఒకవైపు నీళ్లు ఆపేసాం, అంటే సింధు వాటర్ ఆపేసాం. రెండోది బిజినెస్ ఆపేసింది భారత్ పాక్ తో. మూడోది గగనతలాన్ని నిషేధించింది, రోడ్డుని నిషేధించింది, అలాగే ఈ వాటర్ వేస్ ని కూడా ఆపేసింది, నౌకలు కూడా రాకోకుండా. దీంతో కిరిబిక్కిరి అయిపోతుంది పాక్. అనేక సార్లు పాకిస్తాన్ ప్రధాని కానీ, పాకిస్తాన్ చెందిన నేతలు కానీ, అపోజిషన్ నేతలు కానీ భారతదేశాన్ని కోరటం జరిగింది, కొద్దిగా సహాయం చేయమని, అలాగే ఈ నిషేధాజ్ఞలు కొంత సడలించమని చెప్పేసి కూడా కోరిక. భారత్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోలేదు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. ఇప్పటికి కూడా పాకిస్తాన్ లో బుద్ధి రాలేదు. నిన్న చూసుకున్నానంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ నజీర్ చేసిన వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే చాలా దారుణంగా ఉన్నాయి. భారత్ మీద ఇంకొకసారి దాడి చేస్తామని చెప్పేసి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఉగ్రవాదాన్ని భారతే పెంచి రామకృష్ణ, ఒకవైపు నిషేధాజ్ఞలు సడలించాలి అని కోరే కన్నా కూడా మరింత రెచ్చగొట్టే విధంగా పాకిస్తాన్ వ్యవహారం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఏమంటారు? అవునవును. ఇప్పుడు నిన్న
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసినటువంటి దారుణమైన వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. టోటల్ గా బిజినెస్లన్నీ ఆపేసింది పాకిస్తాన్ తో. మరి ఈ సడలింపు అంటే ఎలా ఉంటది? మంచి మిత్రదేశమైనా ఉండాలి, కనీసం ఇలాంటి పరిస్థితి ఏర్పడి ప్రజలకి తినడానికి తిండి లేదు, ఒక పూటే ఫుడ్ దొరుకుతుంది, 3 పూట్ల అక్కడ ఫుడ్ దొరకట్లేదు. కొన్ని ఏరియాలు అయితే అధ్వానంగా తయారైంది. బికాస్ దానికి ఏంటంటే పాకిస్తాన్ యొక్క వైఖరి అని చెప్పొచ్చు. ఎందుకంటే 15,000 కోట్ల రూపాయల ఆదాయం పాకిస్తాన్ కి 3 పోర్టుల నుంచి వస్తుంది. ఆ 3 పోర్టుల్లో కూడా దాదాపు వ్యాపారం నిలిచిపోయింది. పాకిస్తాన్ ఏం చేసిందంటే ఇంకా తెలివిగా వేరే దేశాలను పంపించేసి అక్కడ పాకిస్తాన్ నుంచి ఆ కరాచీ పోర్ట్ నుంచి వేరే దేశాలకు పంపించి అక్కడి నుంచి శ్రీలంక, సింగపూర్ నుంచి మనకి పంపించే ప్రయత్నం చేస్తారు. అలా ప్రయత్నం చేసినటువంటి 39 కంటైనర్లని దాదాపుగా ఆపేసి 9 కోట్ల నష్టం వచ్చింది పాకిస్తాన్ కి. భారత్ తో పెట్టుకోవడం వల్ల 15,000 కోట్ల లాస్ చవిచూడాల్సి వస్తుంది పాకిస్తాన్. మరి ఉగ్రవాదం భారత్ కోరింది ఏమి? పాకిస్తాన్ భూభాగాన్ని ఇచ్చేయమంటలా, లేదా పాకిస్తాన్ దోచుకోవడానికి చేయట్లేదు. కేవలం ఉగ్రవాదాన్ని నిలిపేసేయండి, మీరు ఉగ్రవాదాన్ని ఆపండి, ఉగ్రవాదానికి సపోర్ట్ చేయొద్దు అంటే ఉగ్రవాదానికి పెంచి పోషిస్తుంది. ఇంకా వాళ్ళ బుద్ధి జ్ఞానం రాలేదు. మరి ఆఖరికి ఉగ్రవాదులకు సెల్యూట్ కొట్టి వాళ్ళ అంత్యక్రియల రాజ్యాల ప్రభుత్వ లాంఛనాలతో పాకిస్తాన్ చేసింది అంటే ఇంతకంటే సాక్ష్యం ఇంకోటి ఉండదు. పాకిస్తాన్ యొక్క వైఖరి ఎప్పటికీ కూడా మారదు. కుక్క తోక కంటే కూడా పాకిస్తాన్ వైఖరి చాలా దారుణం అని చెప్పొచ్చు. అందుకే భారత్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ప్రపంచ దేశాలు కూడా భారత నిర్ణయాన్ని అప్రిషియేట్ చేస్తున్నాయి. ఒక్క అమెరికా, చైనా మినహాయించి, టర్కీ, ఈ 3 దేశాలు మినహాయించి అందరూ కూడా భారత చర్యలను అప్రిషియేట్ చేస్తున్నారు. అమెరికా అంటే గోడ మీద పిల్లిలా ఉండి ఎప్పుడు అవకాశం ఉంటే అటు దూకడానికి రెడీగా ఉంది కాబట్టి వాళ్ళు అమెరికా ఒక రకంగా ఉంటుంది. చైనా చూసుకుంటే ఇంకా సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్కి. మరి కానీ పాకిస్తాన్ యొక్క బిజినెస్ చాలా వరకు భారత్తోనే ఉంది. పక్క దేశము, చాలా ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, చాలా ఉత్పత్తులు ఎగుమతులు దిగుమతులకి చాలా అద్భుతంగా ఉంటుంది పాకిస్తాన్కి. అలాంటి భారతదేశంతో పెట్టుకొని భారతదేశం మీదే అంటే ఏ ఇంటిని తింటామో ఆ ఇంటినే కూల్చేసే రకంగా పాకిస్తాన్ వ్యవహరించడం ధోరణి వాళ్ళకి ఇప్పుడు శాపంగా మారింది. వాణిజ్యం నిలిచిపోయింది, తాగడానికి నీళ్లు ఇప్పుడు సీజన్, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఓకే, బట్ ఎండాకాలంలో సింధు వాటర్ కానీ ఆగిపోయినట్టుగైతే పాకిస్తాన్ ప్రజలు నీళ్లు లేకే చచ్చిపోతారు. ఫుడ్ కూడా కాదు, నీళ్ళ లేక చచ్చిపోతారు. వాళ్ళ పంటలు పండవు, ఏమి ఉండవు. మన టోటల్ గా కూడా పాకిస్తాన్ చూసుకున్నట్టుగైతే చాలా వరకు మా భారత మీద డిపెండ్ అయ్యింది. పాకిస్తాన్ లాంటి దేశం భారత్కి బడుగులుతూ పాకిస్తాన్ చేసుకుంటే అప్పుడు కొంత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కళ్ళ నుంచి ఏమన్నా 4 గింజలు వేస్తే వాళ్ళు బతికే పరిస్థితి ఈ రోజు ఉంది. మరి ప్రధానమంత్రి కూడా ఉగ్రవాదాన్ని విషయంలో టాప్ గా ప్రయారిటీ తీసుకున్నారు. మొన్న G7 మీటింగ్ లో కానీ మరి దాదాపుగా అక్కడ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. నిన్న రాజ్నాథ్ సింగ్ వెళ్ళిన ఒక మీటింగ్ లో కూడా అక్కడ కూడా ఏం చేశారంటే భారత్తో పాకిస్తాన్ ఉగ్రవాదానికి సంబంధించిన అంశం అక్కడ చర్చల్లో లేకుండా చేశారు. దాంతో ఆయన సంతకం కూడా పెట్టుకోకుండా వెనక్కి వచ్చేసాడు. నేను పెట్టను, నేను ఈ మీటింగ్ ని యాక్సెప్ట్ చేయనని చెప్పేసి వచ్చేయడం జరిగింది. అంటే పాకిస్తాన్ లో యుద్ధం జరిగి ప్రజలు తినడానికి తిండి లేకుండా, తాగడానికి నీళ్లు లేని పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ లో బుద్ధి రాలేదు. పాకిస్తాన్ కొద్ది కూడా బుద్ధి రాలేదు. ఈ ప్రభావం అంటే ఆ దేశ ప్రజల మీద పడుతుంది. ఆ దేశ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే వాళ్ళ వైఖరి ఇదే విధంగా ఉంటుందా, లేదంటే మళ్ళీ బుద్ధి తెచ్చుకొని వ్యవహరిస్తారా, ఇతర దేశాల యొక్క ఇన్వాల్వ్మెంట్ ని ఎక్స్పెక్ట్ చేస్తారా చూద్దాము.